నమస్తే. ఒకప్పుడు రోడ్డుపై ప్రమాదం జరిగి బాధితుడు రక్తపు మడుగులో కనిపిస్తే సాయం చేయడానికి సైతం వెనకాడే పరిస్థితి ఉండేది. అయ్యో పాపం అని మనసు ద్రవిస్తున్న పోలీసుల విచారణలు, కోర్టు మెట్లు, సాక్ష్యాల పేరుతో ఎదురయ్యే తలనొప్పులకు భయపడి చాలామంది మౌనంగా దారిన వెళ్ళిపోయేవారు. ముఖ్యంగా మహిళలు, ఉద్యోగస్తులు ఇలాంటి చిక్కుల్లో పడకూడదని భావించేవారు. ఈ ఆలస్యం కారణంగానే గోల్డెన్ అవర్లో వైద్యం అందక ఎంతోమంది విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే ఇకపై ఆ భయాలు అవసరం లేదు. మానవత్వాన్ని చాటుకునే వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర సహకారంతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ రహవీర్ అనే వినూత్న పథకాన్ని అమలు చేయనుంది. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశంతో ఈ పథకాన్ని ప్రజలంతా తెలుసుకుని వినియోగించుకోవాలని రవాణా శాఖ విజ్ఞప్తి చేస్తున్నది. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందేలా ప్రోత్సహించడం, సాధారణ పౌరులు భయపడకుండా ముందుకొచ్చి సహాయం చేసే వాతావరణం కల్పించడం, సాయం చేసిన వారికి చట్టపరమైన రక్షణ కల్పించడం ఈ రహవీర్ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ప్రమాద బాధితుడి ప్రాణాలను కాపాడిన ప్రతి వ్యక్తికి 25,000 రూపాయల నగదు బహుమతి, ప్రభుత్వ ప్రశంసా పత్రం అందిస్తారు. జిల్లా కమిటీ ఏర్పాటు చేసి ఈ పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని రవాణా శాఖ పేర్కొన్నది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడికి తగిన సహాయం చేసి ఆసుపత్రికి తరలించిన వ్యక్తి వివరాలు సంబంధిత పోలీస్ అధికారి, ఆసుపత్రి సిబ్బంది ద్వారా నమోదు చేస్తారు. పోలీసు అధికారి జిల్లా కమిటీకి సిఫార్సు చేయాలి. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్ చైర్మన్గా, ఎస్పీ అలాగే జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్లు మెంబర్లుగా, జిల్లా రవాణా శాఖ అధికారి కన్వీనర్గా ఉంటారు. జిల్లా కమిటీ ఆమోదం పొందిన అనంతరం అర్హులైన వ్యక్తులను రహవీర్గా ఎంపిక చేస్తారు. వివరాలను జిల్లా కమిటీ రవాణా కమిషనర్కు పంపిస్తారు. ఎంపికైన వారికి 25,000 రూపాయల నగదు బహుమతి, ప్రశంసా పత్రం రవాణా శాఖ ద్వారా అందిస్తారు. ఇక సహాయం చేసిన వ్యక్తిని పోలీసు విచారణలు లేదా కోర్టు ప్రక్రియల పేరుతో వేధించరాదని ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సాయం అందించాలని ఉంటుంది. పూర్తి చట్టపరమైన రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు అలాగే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చూస్తూ ఉండకుండా, భయపడకుండా ముందుకొచ్చి సహాయం చేయాలని రవాణా శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది. అలా చేసిన వారికి ప్రభుత్వం పూర్తి రక్షణతో పాటు గౌరవం కల్పించాలని పేర్కొన్నది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సకాలంలో వైద్యం అందక, సకాలంలో సహాయం అందక చాలామంది మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా గోల్డెన్ అవర్ అనేది ఒక మనిషి ప్రాణానికి చాలా కీలకమైన సమయం. గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఆ సందర్భంలో వైద్యం అందుతే, అంటే అది ఫస్ట్ ఎయిడ్ కానీ లేకపోతే హాస్పిటల్లో చేర్చడం కానీ ఏ సహాయమైనా ఆ బాధితుడికి అందితే మాత్రం ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ప్రాణాలు నిలుపుకునే అవకాశం ఉంటుంది. కానీ రోడ్డు ప్రమాదాల్లో చాలామంది మాత్రం సాయం చేయాలంటే మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే రకరకాలుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. కొంతమంది కావాలని కూడా ఇటు క్రిమినల్ సంబంధించిన వ్యవహారాల భాగంగా ఇటు ప్రమాదానికి గురి చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఎవరైనా బాధితులకు సాయం చేసినప్పుడు ఆ అంశాలు కోర్టు పరిధిలోకి వెళ్ళడం, అనుమానాస్పద మృతి ఏదైనా నమోదైతే మాత్రం సహాయం చేసిన వారిపైన కూడా కోర్టు చుట్టూ తిప్పడము, విచారణ చేయడం, ఇక వాళ్ళ పనిని వదిలిపెట్టి కూడా సహాయం చేసినందుకు ఇబ్బందులు పడే పరిస్థితి కారణంగా చాలామంది కూడా రోడ్డు పక్కన ప్రమాదాలు జరిగినా కానీ చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. అలా వదిలేయడం ద్వారా బాధితుడికి సకాలంలో సాయం అందకపోవడం వల్ల విలువైన ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఇది చాలా సంవత్సరాలుగా నడుస్తోంది. సహాయం చేయాలనే ఉద్దేశం ఉన్నా కానీ చేస్తే ఏమవుతుందో మళ్ళీ పోలీసులే ఎంక్వైరీ చేస్తారు, కోర్టుకు రమ్మంటారు, సాక్ష్యాలంటూ పదే ఫోన్లు చేస్తారు, ఇటు కోర్టు ఎక్కాల్సి వస్తుంది. సాయం చేసి ఎందుకు ఇబ్బంది పడాలి? ఇటు సంస్థల్లో ఉద్యోగులు అయితే మాత్రం ప్రధానంగా ఇటు ఉద్యోగం పైన కూడా ప్రమాదము పడే అవకాశం ఉంది. అందుకోసమే చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒకటి చేయాలి. ఇట్లా ఇమ్మీడియట్గా సాయం చేసిన వారికి గుర్తిస్తే, వారికి ప్రశంసా పత్రం కానీ ఏదైనా వారికి బహుమతి ఇస్తే వాళ్ళని చూసి చాలామంది ముందుకు వస్తారు. ఆ ముందుకు రావడం ద్వారా, ప్రభుత్వ సహకారం ఇవ్వడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు రోడ్డు ప్రమాదాల నుండి అనేది ఒక విధానాన్ని కొత్తగా రహవీర్ రూపంలో తీసుకొచ్చారు. ఈ యొక్క పథకం ద్వారా మాత్రం ప్రధానంగా
ప్రమాదంలో ఎవరైతే ఇబ్బందులు పడతారో రక్తపు మరకలతో చాలామంది కూడా కాస్త వైద్యం అందితే ఇమ్మీడియట్గా వైద్యం అందితే వాళ్ళు బతికే అవకాశం ఉంటుందో వారికి మేలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సహాయం చేయడానికి ముందు వచ్చే వారికి కూడా ప్రభుత్వం ఇలా సహకారం చేయడం ద్వారా మరికొంతమంది కూడా ఇటు ప్రశంసా పత్రాలు ఇవ్వడం ద్వారా సామాజిక సేవ దృక్పథం పెరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఒకరిని చూసి మరొకరు కూడా సాయం చేస్తే ఇంత బాగుంటుందా. అలాగే ఇదే సందర్భంలో అందరి డౌట్లు అలా కోర్టు చుట్టూ అనేది కేసుల చుట్టూ సాక్ష్యాధారాలు అనే అంశాన్ని కూడా ఇక ఫుల్ స్టాప్ పెట్టేలా ఈ పథకంలో కీలకమైన మార్పులు కూడా తీసుకొచ్చారు. ఎవరైతే సహాయం చేస్తారో వారికి ఇక కోర్టు చిక్కులు ఉండొద్దు. అలాగే ఇటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పే అవకాశం ఉండొద్దు. ఎంక్వైరీ పేరుతో ఇబ్బంది పెట్టొద్దు. ఏం జరిగింది, ఎలా జరిగింది అంటూ కూడా ఇటు ఎలాంటి ఇబ్బంది లేకుండా మానసికంగా ఇటు ఇబ్బంది పెట్టకుండా వారికి సహాయం చేసిన ఆ సమయం వరకే దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రాణాలు బతికించినందుకు ప్రశంస చేయడం తప్ప మరే రకమైన ఎంక్వైరీలు చేయొద్దు అంటూ కూడా ఈ మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉంది. దీంతో ఇక బాధితులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం బాధితులకు సాయం చేసేవారికి కూడా ఇదొక మంచి పరిణామం ఉంటుంది. దీంతోపాటు ఈ పథకం తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఈ రోడ్లు పెరగడం, ప్రధానంగా జాతీయ రోడ్లు చాలా పెద్ద పెరిగినాయి. ఎక్కడ చూసినా కానీ మొత్తం కూడా ఎన్హెచ్లు ఎక్కువగా పెరిగిపోయాయి. దీంతో మితిమీరిన వేగమో లేకపోతే రకరకాల కారణాలు సరిగా డ్రైవింగ్ చేయకపోవడమో నిర్లక్ష్యం కారణంగా మాత్రం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కోల్పోయిన సమయంలో సహాయం అనేది చాలా ఇంపార్టెంట్. సకాలంలో అక్కడ పోలీసులు ఉండకపోవచ్చు, సకాలంలో అక్కడ ఆ సిబ్బంది ఉండకపోవచ్చు, సామాన్యులే ఉంటారు. ఆ సామాన్యులు సహాయం చేయాలంటే చాలా ఇబ్బంది ఇచ్చే సందర్భంలో ఈ రహవీర్ తీసుకోవడం ద్వారా ఎవరైతే సహాయం చేస్తారో ఆ సహాయం చేసిన వారికి మద్దతుగా ప్రభుత్వం అయితే మాత్రం ఒక మంచి పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ప్రధానంగా ఇప్పుడు గ్రామీణ స్థాయిలో కూడా ఇప్పుడు ఈ జాతీయ రోడ్లు అయితే మాత్రం విస్తరిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చాలా ఇంపార్టెంట్. దగ్గరలో ఉన్న స్థానిక హాస్పిటల్కు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సకాలంలో ప్రాణాలు రక్షించడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఎవరైతే మంచి చేద్దామని ముందుకొచ్చి ప్రాణాలు కాపాడాలని ముందుకొచ్చిన వారికైతే మాత్రం ఇక ప్రభుత్వం అయితే మాత్రం ఒక రహవీ పేరుతో తీసుకొచ్చింది. మనం సినిమాలు కూడా చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని కోర్టు చుట్టూ తిరిగే సందర్భాలు ఉంటాయి. అలాగే ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎయిడ్ పేరుతో కూడా ఒక చాలా చర్చ జరుగుతుంది. ఏదైతే ఈ కత్తిపోట్ల కారణంగా కొంతమంది డాక్టర్లు కూడా మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళాకనే ఓకే అన్నాకనే దీనికి వైద్యం చేస్తామని కూడా ఒక ఉన్నది. ఆ విషయంలో కూడా కోర్టు కూడా చాలా వివరణ ఇచ్చింది. ఫస్ట్ ఎయిడ్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత విచారణ తప్ప ప్రాణాలు పోయే వరకు విచారణ పేరుతో ఇటు పోలీసుల ఎంక్వైరీ పేరుతో మాత్రం ఇబ్బంది పెట్టద్దు. ప్రాణాలు కాపాడిన తర్వాత మాత్రం విచారణ తర్వాత చేసుకోవచ్చు అంటూ కూడా మనకు ఈ పలు కోర్టు తీర్పులు కూడా చెప్తున్నాయి. ఇట్లా మొత్తానికైతే మాత్రం ఏదైతే ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం ఉందో, తక్షణ సహాయం అందాల్సిన సమయం ఉందో, ఇలాంటి సందర్భాల్లో జరుగుతున్న వరుస ఘటనలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధానంగా రవాణా శాఖకి అయితే మాత్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరికి సాయం చేయాల్సిన సందర్భం ఉంది. ఈ పథకం ద్వారా మాత్రం ఎవరైతే సాయం చేస్తారో 25,000 రూపాయల వాళ్ళ చేతికి ఇవ్వడం, అలాగే ప్రశంసా పత్రాన్ని ఇవ్వడము, ఒక కమిటీ ఏర్పాటు చేయడం, ఇలా చేయడం ద్వారా మంచి ఉద్దేశం ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రాణాలు కాపాడిన పేరు ప్రభుత్వానికి అలాగే సహాయం చేసిన వారికి కూడా ఉంటుందనే ఉద్దేశంతో రహవీర్ అయితే మాత్రం పథకాన్ని తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తుంది. చూడాలి మరి ఈ పథకం సత్ఫలితాలు రావాలని, అలాగే చాలామంది బాధితుల ప్రాణాలు కాపాడాలని, సహాయం చేయడానికి ముందుకొచ్చిన వారికి తోడ్పాటుగా ఇంకా ఒకరిని చూసి 10 మంది ముందుకొచ్చి సకాలంలో ప్రాణాలు రక్షించే వారికి అండగా ఉండాలని కూడా ఒక ఉద్దేశంతో ఈ పథకం తీసుకొస్తుంది. మంచి ఫలితాలు సాధించాలని కూడా మనం కూడా కోరుకుందాం.